కెమెరామెన్ సార్ రెడీ, బాబు రెడీ, స్టార్ట్ కెమెరా. మాధురి, ఫ్లైట్ ఇంకో 5 నిమిషాల్లో వచ్చేస్తుందంట. అయ్యో, ఇంత లేట్ ఏంటండి? మామయ్య గారు ఎలా ఉన్నారో ఏమో. ఈ పాటికి నాన్న ఫ్లైట్లో గరం గరం అవుతున్నాలే. ఆ కెప్టెన్, ఎయిర్ హోస్టెస్ సంగతి గోవిందా గోవిందా. Good afternoon, passengers. This is the pre-boarding announcement for Flight 372A to Kansas City. We are now inviting those passengers with small children and any passengers requiring special assistance to begin boarding at this time. Please have your boarding pass and identification ready. Regular boarding will begin in approximately 10 minutes' time. Thank you. నానమ్మా, బాగున్నారమ్మా బంగారు తల్లులు? బాగున్నావా అమ్మా? బాగున్నారా నాన్న? బాగున్నారా అత్తమ్మ? బాగున్నారా మామయ్య? బాగున్నాం మాధురి. ప్రయాణం బాగా జరిగిందా నాన్న? ఏం ప్రయాణం? ముష్టి ఏదో 3 గంటలు లేట్గా తీసుకొచ్చాడు. అవునమ్మా, నువ్వేంటి జుట్టు కత్తిరించావు? తను కూడా జాబ్కి వెళ్తుంది కదా నాన్న, అందుకే. మీ ఆవిడ్ని నువ్వు వెనకేసుకురాకు. ఆడవాళ్ళకి జుట్టు బొట్టు అందం. ఆయన ఎప్పుడు అలానే అంటారు. ఇంటికి వెళ్దాం పదండి. పదండి నాన్న, వీకెండ్ చెల్లి బావని రమ్మని ఇన్వైట్ చేశాను. అబ్బా, ఏం చలిరా బాబు ఇక్కడ. మాధురి, రేపు భోగి కదమ్మా, బయట భోగి మంటలు వేసుకుందాము, ఇక్కడ బొమ్మల కొలువు పెట్టుకుందాము, సరేనా? అత్తమ్మ, ఇక్కడ అలా కుదరదు కదా. భోగి మంటలంటే ఫైర్, దానికి పర్మిషన్స్ కావాలి. అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. పైగా రేపు నాకు ఆఫీస్ కూడా ఉంది. అమ్మా, మీ జర్నీ ఎలా జరిగింది? బానే జరిగిందమ్మా. ఫ్లైట్ 3 గంటలు లేట్ అయ్యింది. మీ నాన్న ఫ్లైట్లో ఆ ఎయిర్ హోస్టెస్ మీద, పైలట్ మీద ఒకటే చిందులేశారు. ఫ్లైట్ అంతా ఒకటే లొల్లి లొల్లి. నాన్న గురించి తెలిసిందే కదమ్మా. అవును, మరి మా ఆయనకు ఒకసారి కాల్ చేసి పండగకి పిలవండి. తన గురించి కూడా మీకు తెలుసు కదా. అవునమ్మా, ఫ్లైట్ దిగంగానే చెప్పాను చేయమని. మీ నాన్న ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాడు. ఇప్పుడే చెప్పి చేయిస్తాను. సరే, ఓకే అమ్మా, ఆఫీస్ కాల్ ఉంది. డైరెక్ట్గా వీకెండ్ కలుద్దాం. తాతయ్య, నానమ్మ, వాట్ ఈస్ భోగి మంటలు? ఇస్ ఇట్ లైక్ అ బిగ్ క్యాంప్ ఫైర్? అవునమ్మా, పెద్ద మంట వేస్తాం. ఏంటి మాధురి, మీకు పండగ రోజు కూడా సెలవివ్వరా? అత్తమ్మ, నేను వర్కింగ్ కదా, ఇక్కడ జాబ్ ముఖ్యం. పండగలకి అంత టైం ఉండదు. చిచి, ఏ జన్మలో చేసిన పాపమో ఏమో. 7 సముద్రాలు దాటొచ్చి ఈ దేశంలో వచ్చి పడ్డాం. ఒక పండగలు లేవు, పబ్బాలు లేవు. ఎప్పుడు చూసినా వండుకోవడం, మింగడం, పడుకోవడం, వండుకోవడం, మింగడం, పడుకోవడం. నా మన్ను, నా మశానం.
మేము వచ్చాం కాబట్టి ఈసారి మన ఇంట్లో సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం. సరే మీ ఇష్టం నాన్న, కానీ మరీ పెద్దగా ప్లాన్ చేయకండి. సరేరా, రేపు భోగి కదా, మీ ఫ్రెండ్స్ని రేపు పొద్దున్నే 4 గంటలకు రమ్మను. హా, ఓకే నాన్న, కాల్ చేస్తా. హాయ్ సిరి, కాల్ హరి. హలో హరి, హాయ్ కిషోర్, ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా, మేము బాగున్నాము. సో రేపు మార్నింగ్ 4 o'clockకి మా ఇంటి దగ్గర భోగి మంటలు వేసుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా రావాలి. ఏంది బాబు పొద్దున్నే 4 టూ ఎర్లీ కదా, మా ఆవిడకి ఆఫీస్ ఉంది, పిల్లలకి స్కూల్ ఉండనే ఉంది. సరే, అందరు కాకపోయినా నేను బాబు వస్తాము. ఓకేనా మరి, బాయ్. మోక్ష, ఆరాధ్య, లేవండి నాన్న, లేవండి, పొద్దునయింది కదా, లేవండి. నానమ్మా, ఇంత ఎర్లీగా లేపావెందుకు? లేదు నాన్న, నేను చెప్పాను కదా మనం భోగి జరుపుకుంటున్నామని. ఇది క్యాంప్ ఫైర్ లాంటిది. Nanamma, what is Bogi actually? Why do we celebrate it? సరే నాన్న, ఇటు రండి. మనం భోగి ఎందుకు జరుపుకుంటామంటే మన జీవితంలో చెడు విషయాలు, చెడు అలవాట్లు, పనికిరానివి వదిలేసి మంచి అలవాట్లని స్వాగతిస్తాం. అందుకే తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో చేసే పిడకలని మంటలో వేస్తాము. అంతేకాదమ్మా, ఈ రోజు నుంచి చలి తగ్గుముఖం పడుతుంది. వెచ్చని రోజులకి వెల్కమ్ చెప్పడం లాంటిది. ఈరోజు మన రైతులు ఇంద్రుడికి, సూర్యుడికి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ వల్లే కదా పంటలు పండి మనం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం. సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే 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 సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే. మన ఊరితో సమయానిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరువని చూపులెన్నెన్నో నన్ను నడిపినదా. రేపు సంక్రాంతికి మీ ఫ్రెండ్స్ అందరినీ భోజనాలకు పిలువు. అమ్మ బ్రహ్మాండంగా వంట చేస్తుంది. రేపు సాటర్డే కదా, అయితే మీ స్టైల్లో పాట్లాకైనా చేసుకుందాం. సరే నాన్న. Tatya, yummy food ఉంటుంది అక్కడ, like food festival. అవును కుశాల్, అలాంటిదే. హరే ఒరే నాన్న, రేపు ఫుల్ ఫుడ్ బొనాన్జా ఉంటుందిరా, మీ పిల్లలందరూ ఎంజాయ్ చేద్దురులే. రామ్మ, కీర్తి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నువ్వు ఒక్కతివే వచ్చావేంటి? అల్లుడు రాలేదా? ఆయన ఆఫీస్ ట్రిప్కి వెళ్ళారమ్మా. నా వర్క్ అయ్యాక స్టార్ట్ అవ్వమన్నారు. తను డైరెక్ట్గా రేపు వస్తానని చెప్పారు. హాయ్ కీర్తి, బాగున్నావా? అన్నయ్య ఎక్కడా? బాగున్నాను దినా, తను రాలేదు, రేపు మార్నింగ్ వస్తానని చెప్పారు. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చు. ఏమండి, బాగున్నారా? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. శనివారం వస్తా అన్నారు, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. చేయి. కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతులు దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో, ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను తున్న పొత్తుల తిని. బాబు, అయ్యో మావయ్య, ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చాను. అలాగే. 1 minute. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు.
సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే 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 సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే మన ఊరితో సమయానిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మనువని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలిచిన ఊరు ఎన్నెన్నో గురుతులు నిచ్చినదే సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే 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 మొహమాట పడకండి అల్లుడు గారు, కడుపు నిండా భోంచేయండి. మాధురి, వచ్చి వడ్డించమ్మా. తనకి ఆఫీస్లో ప్రాజెక్ట్ రిలీజ్ ఉంది నాన్న. చెల్లి నేనున్నాం కదా, మేము వడ్డిస్తాంలే. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసిని కంచమేంటి ఎంత ఉంది? ఐటమ్స్ చూడ్డానికే చాలా బాగున్నాయి మామయ్య, నోరు ఊరిపోతుంది. మేము తింటా, మీరు కూర్చోండి. సందల్లే సందల్లే సంక్రాంతి అబ్బిలా, సాంబార్ కూడా ఉండును. సంక్రాంతి సందల్లే 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 సంక్రాంతి సందల్లే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందల్లే మన ఊరితో అంకుల్ గారు, మీరు సంక్రాంతి ఎట్లా చేస్తురు? ఒక సరదారా మన ఊర్లో సంక్రాంతి అంటే ఎండ, పతంగులు, పండగ సందడి. ఇక్కడ అమెరికాలో స్నో జాకెట్, హీటర్, పతంగులు ఎగరడానికి కూడా పర్మిషన్ కావాలి. ఎగిరేయచ్చు అంకుల్ గారు, కానీ కైట్ కన్నా మొదలే మనమే ఎగురుతున్నాం. సంక్రాంతి అంటే రైతుల పండుగ. పంటలు పండాయని భూమికి, దేవుళ్ళకి థ్యాంక్స్ చెప్పే రోజు ఇది. ఈ రోజు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ రోజు నుంచి చీకటి తగ్గి వెలుగు పెరుగుతుందని అర్థం. అందుకే కొత్త బట్టలు, ముగ్గులు, ఫ్యామిలీ అంతా కలిసి పండుగ జరుపుకుంటాం. సంక్రాంతి అంటే ఒకటేరా, ఫ్యామిలీ, గ్రాటిట్యూడ్ అండ్ హ్యాపీనెస్. సార్, మీరు ఇలా మధ్యలో లేయకూడదు సార్. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మధ్యలో లేచారో మీకు అన్నం దొరకదు. ఇక్కడ చూడండి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో మనకి. ఓ ఓకే సార్, ఓకే. ఏంటండి అంత ఫోకస్గా ఫోన్ చూస్తున్నారు? ఇంకేమి చూస్తాను కిషోర్, స్టాక్స్, బిల్స్, రియల్ ఎస్టేట్, ఆఫీస్, ఇంకా ఈ కొత్త ఏఐ మన ప్రాణానికి. అంబిక, ఈరోజు పండగ కాబట్టి ఫోన్స్ అన్నీ పక్కన పెట్టాలి. మనం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేద్దాం. గిర 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 గింగిరా గిరే సర 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 బొంగరాలివే జర 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 సుట్టు తిరిగలే అందాల భూమి సూర్యు. హలో కిషోర్, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎందుకు ఇంత లేట్ అయింది? నీకు తెలిసిందే కదా కిషోర్, ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో. సర్లే కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఇలా బంతి భోజనంలో కూర్చొని ఎన్ని రోజులయ్యిందో, ఈ రోజు మాత్రం ఒక పట్టు పట్టాల్సిందే. సరే కూర్చోండి. అయ్యో రమ్య, ఇక్కడ మన ఇద్దరం కలిసి కూర్చోడానికి ప్లేస్ లేదే. సర్లే, నువ్వు ఈ చివరి కూర్చో, నేను ఆ చివరి కూర్చుంటాను, సరేనా? సరే అండి, నేను ఇక్కడ కూర్చుంటాను. రమ్య,
అక్కడ కంఫర్ట్గానే ఉందా? బానే ఉందండి. భరత్, మీరు కూడా వచ్చారా? రమ్య, భరత్ వచ్చాడు చూడు. హాయ్ అన్నయ్య. హాయ్ రమ్య. అవును భరత్, మీరు ఒకలే వచ్చారా? కీర్తి రాలేదా? ఓ కీర్తి, కీర్తి కూడా వచ్చింది. రమ్య, అటు చూడు, కీర్తి కూడా వచ్చింది. సరే సరే, మీరు తినండి. హాయ్ కీర్తి. హాయ్ రమ్య. పండగ వీకెండ్ వచ్చింది కదా, సో చెల్లి బావ వచ్చారు. கீர்த்தி சாம்பார் வெய் எல்லாருக்கு சாம்பார் சாம்பார் தான் ஃபர்ஸ்ட். రమ్య, ఊడ తింటావా? హా, ఇవ్వండి తింటాను. ఇదిగో క్యాచ్. తనకు కావాలంటే తను అడుగుతుంది కదయ్యా, మరి నువ్వు ఇక్కడి నుంచి మరి విసరాలా? ఇంకోసారి అడిగే వంశం మాది కాదండి. మళ్ళీ అడిగితే బాగోదు. మీకు కావాలంటే మీరు అడగండి. మరి నా పరువు? ఏమో భరత్, నాకేం తెలుస్తుంది? ఎంగిల్ చేత కొడతావేందయ్యా? ఈయన తినేవాడు. సార్ సార్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి మీరే లేచి పుడుస్తున్నారే. కూకోండి సార్, కూకోండి, కూకోండి, తినండి సార్. అసలు ఈయన నన్ను తినేస్తే కదండి. సార్, ఆయన పాపం ఆయనే పూడుస్తాడు సార్, మీరు కూకోండి. అబ్బా ఎన్న సార్, తిండిలో తింటువు సౌండ్ చేస్తున్నారు. పక్కన వాళ్ళు తినకూడదా? ఏదో అడ్డుకుందండి, ఆ మాత్రం సౌండ్ రాదా? నా పక్కన భరత్ కూర్చున్నాడు, తను ఏమైనా అంటున్నాడా? సైలెంట్గా తింటున్నాడు కదా. నేనెక్కడ తింటున్నానయ్యా? నువ్వు నన్ను ఎక్కడ తిన్నిస్తున్నావు? సార్ సార్, ఏమి సార్ ఆ ఉన్న లేచి పూడుస్తున్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మీరే చెప్పారు కదా, లేచి పూడిస్తే కూడుని అవమానించినట్టు కదా. ఈ నన్ను టార్చర్ చేస్తున్నాడు సార్. ప్రశాంతంగా నాకు నచ్చింది కూడా తినలేకపోతున్నాను. సార్, అదల్లా నాకు తెలియదు సార్, మొదల్లో మీరు కుక్కొని తినండి సార్. భరత్, నీకు సాంబార్ ఇష్టమా? సాంబార్ தான் நீ டென்ஷனுக்கு மெடிசன். எல்லா ப்ராப்ளம்க்கு சாம்பார் தான் மெடிசன். రమ్య, జాంగ్రీ తింటావా? నా దగ్గర ఉందిలేండి. సరే ఇవ్వండి. இவரு மல்லி ஆரம்பிச்சிட்டாரு. இப்போ ఏ స్టైల్లో தான் విసురునో. వీడు ఎలా విసిరినా నన్నే టార్గెట్ చేస్తాడేమో. తనకు కావాలంటే తను అడుగుతుంది కదయ్యా, మధ్యలో నీ గోల ఏంటి? అయ్యో, చెప్పా కదండి, మాది రెండోసారి అడిగే వంశం కాదని. ఇదిగో లాస్ట్ టైం చెప్తున్నా, అన్నీ ఆపి తింటావా లేదా? కీర్తి, కొంచెం పెరిగేవా? సరిపోతుందా అండి? ఇంకొంచెం వేయాలా? భరత్, సాంబార్ వేసుకోలేదా? అయ్యో కీర్తి, కొంచెం పెరుగు పక్కన సాంబార్ కూర వేయి భరత్కి. రమ్య, చూసావా? ఏంటండి? భరత్ చేయి చూసావా? ఎంత పెద్దదో. ఒక్కసారి చేయి పెడితే ప్లేట్ మొత్తం లేచిపోవాల్సిందే. ఆవిడ అడిగిందయ్యా నేను? ఆవిడ అడిగినప్పుడు తినవయ్యా ముందు. సార్ సార్ సార్, ఆ ఉన్న లేచి పూడుస్తున్నారు సార్, కూకొని ముందు తినండి సార్. మొదల్ల పొరుమ్మగా కూకొని తినండి సార్. ఈయనొకడు నా ప్రాణానికి. అక్కడ ఏముందని తినమంటారు సార్? మీరేమో ఎక్కడ పూడుస్తున్నారు అంటారు. ఆయనేమో రమ్య ఇది పట్టుకో, రమ్య అది పట్టుకో అంటాడు. ఆవిడేరా అంటే సాంబార్ పోసుకో అంటారు. ఎక్కడ దొరికారా మీ దొంపలు దగ్గర? అయ్యో, మా రమ్య ఐస్ క్రీమ్ తిందో లేదో. రమ్య, ரொம்ப థ్యాంక్ యూ కిషోర్. ఇనికి మీ వల్ల సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తిమి. అప్పుడే సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలో తెలిసింది.
ఇనిమేల సంక్రాంతి అందరం కలిసి జరుపుకుందాం. యుఎస్లో ఉంటున్న మన పండుగలు మన ఇంట్లో బతకాలిరా. సంక్రాంతి పండుగ అంటే మన ఒక్క ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవడం కాదు, ఇది బంధుమిత్రుల ఇరుగు పొరుగుల సమ్మేళనం. ఈ పండుగ మన జీవితంలో ఒక కొత్తదనాన్ని, ఓ ఆనందాన్ని తీసుకొస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన చరిత్ర, మన ఆచార వ్యవహారాలు ఓ తరం నుండి ఇంకో తరానికి అందించే ఒక సుందరమైన అవకాశం. ఈరోజు ఈ వేడుకలను మన టాక్ట్ కుటుంబ సభ్యులతో జరుపుకోవడం మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. మన వారందరితో కలిసి మన తెలుగు పండుగ వైభవాన్ని చాటి చెప్దాం. మన సంస్కృతి, మన సంక్రాంతి, మన ఉత్సవం.